అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిందంటే ఎవరికీ నమ్మబుద్ధి కావడం లేదు. తన అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి ఊహించని విధంగా కన్నుమూసింది. శ్రీదేవి తాను ఉన్నన్ని రోజులు కూడా కూతుళ్లను హీరోయిన్గా నిలబెట్టాలని ఎంతో తహతహలాడింది. కానీ కోరిక తీరకుండానే కాలం చేసింది. శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్ సినిమాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు సినిమాలలో కన్నా తన గ్లామర్తోనే తెగ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మూవీ ప్రమోషన్స్లో ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ వార్తలో నిలుస్తూ ఉంటుంది. శ్రీదేవికి జాన్వీ కపూర్కి మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉండగా అప్పుడప్పుడు వాటిని రివీల్ చేస్తూ ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ తన తల్లి తనని తెలుగులో తిట్టదని చెప్పుకొచ్చింది. నేను ప్రతిసారి అమ్మ రూమ్కి వెళ్ళి లిప్స్టిక్ను దొంగతనం చేసి పాకెట్స్ నిండా పెట్టుకుని వచ్చేదాన్ని. అప్పుడు పాకెట్లు చూపించు అనేది. నేను వద్దమ్మా అనేదాన్ని. అప్పుడు నా కొడక అని తిట్టేది అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. బూతు పదాన్ని జాన్వీ కపూర్ చాలా క్యూట్గా చెప్పడంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.